ఏకంగా నువ్వు ఆరాధన, ప్రార్థన, దేవుని మందిరం, శుద్ధీకరణ, కానుక, సంఘ క్రమము, ఉపదేశ క్రమము, వాటిని మర్చిపోయావేమిటి? అసలు వాటిని మర్చిపోయావేంటి? మర్చిపోవడానికి కారణం స్నేహం, తప్పుడు స్నేహాలు, దుష్ట సాంగత్యం, మంచి నడవడికని యవనస్తులు జాగ్రత్త. యోవాషు లాంటి యవనస్తులు జాగ్రత్త. దుష్ట సాంగత్యం, మంచి నడవడికని నీవు దేవుని మందిరము, ప్రార్థన, యాజకుడు, ప్రధాన యాజకుడు, ప్రార్థన, కానుక, దేవుని మందిరం, ఆత్మ ఆరాధన, ఇవన్నీ ఉన్నంత కాలంలో బాగానే ఉన్నావు. ఎవరో నిన్ను మైమరిపిస్తున్నారు, ఏవో నిన్ను మైమరిపిస్తున్నాయి. లోకంలో ఉన్న అనుభవాలు, లోకంలో ఉన్న సాంప్రదాయాలు ఏవో నిన్ను మైమరిపిస్తున్నాయి. ఆరాధన, దేవుణ్ణి మర్చిపోతున్నావు, సన్నిధి మర్చిపోతున్నావు, సంఘాన్ని మర్చిపోతున్నావు, అన్ని మర్చిపోతున్నావు. ఖచ్చితంగా నా దేవుడు విచారణలోకి తీసుకొస్తాడు. జాగ్రత్త.